రాష్ట్రంలో ఎండలు బగ్గుమంటున్నాయి. మరో 2 రోజులు ఇవే పరిస్థితులు ఉంటాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఎండల తీవ్రతకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి సదానందం అందిస్తారు. తీవ్రత పెరిగిపోతుంది. సో టెంపరేచర్స్ ఎక్కువగా అవడంతో ప్రజలు బయటికి రావాలంటే కూడా భయపడుతున్నారు. అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎక్కువ టెంపరేచర్స్ నమోదయ్యాయి, సో ఈ టెంపరేచర్స్ ఎప్పటి వరకు ఉంటాయి అనే పూర్తి విషయాలు వాతావరణ శాఖ సీనియర్ ఆఫీసర్ ధర్మరాజు గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి, ఎక్కడ ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? తెలంగాణ రాష్ట్రంలో నిన్న కనుక చూసుకున్నట్లయితే నమోదైనటువంటి గరిష్ట ఉష్ణోగ్రతల యొక్క తీవ్రత కనుక చూసుకున్నట్లయితే చాలా చోట్ల 40 నుంచి 42 డిగ్రీలు క్రాస్ అయిందనే చెప్పాలి. మరి ముఖ్యంగా చూసుకుంటే భద్రాచలం 43.5 డిగ్రీలు యొక్క తీవ్రత అనేది ఎండ తీవ్రత అనేది నమోదైందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా తీసుకుంటే సిటీ కనుక తీసుకున్నట్లయితే 42 డిగ్రీలు అనేది నమోదవడం జరిగింది. ఈ యొక్క తీవ్రత అనేది ఈరోజు రేపు ఎల్లుండ కూడా కొనసాగే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కనుక తీసుకున్నట్లయితే చాలా చోట్ల ఒక్కబోత వాతావరణం అనేది చాలా చోట్ల కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ యొక్క టెంపరేచర్ గరిష్ట ఉష్ణోగ్రతల రేస్ అనేది చాలా చోట్ల ఎక్కువగానే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతల తీవ్రతను అంచనా దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం రాష్ట్రం అంతా కూడా ఎల్లో అలర్ట్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. రేపు ఎల్లుండు ఒక అప్కమింగ్ 3 డేస్ కూడా రానున్న 3 రోజులు కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీంతో పాటు ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పులు కూడా ఎక్కువగా వస్తున్నాయి అంటున్నారు. సో ఏ టైంలో ఎక్కువగా వడగాల్పులు వస్తున్నాయి, ఏ ఏరియాల్లో ఉంటాయి సార్ అవి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే చాలా చోట్ల తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే అధికంగా చాలా చోట్ల ఈ యొక్క పర్టికులర్గా డిస్కంఫర్ట్ అనేది ఎక్కువ, డిస్కంఫర్ట్ లెవెల్స్ అనేవి రాష్ట్రంలో చాలా చోట్ల కనిపిస్తుంది. ఈ యొక్క ఉష్ణ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని గ్రీష్మ తాపం అంటారు దీన్ని. ఇన్ జనరల్గా వామే టెంపరేచర్స్ ఎక్కడైతే ఎక్కువ పెరుగుతున్నాయో వాటిని అంచనా వేస్తూ ప్రస్తుతం అయితే ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది గ్రాడ్యువల్గా పెరుగుతుంది కాబట్టి ఎల్లో అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. రేపు ఎల్లుండు అయితే చాలా చోట్ల పర్టికులర్గా ఉత్తర మరియు దక్షిణ తెలంగాణ భాగంలో కనుక చూసుకున్నట్లయితే మనకి 41 నుంచి 44 డిగ్రీలు సెంటిగ్రేడ్స్ ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతల తీవ్రత అనేది నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా పర్టికులర్గా ఈ యొక్క ఏవైతే ఉత్తరాన ఉన్నటువంటి జిల్లాలు ఉన్నటువంటి కొన్ని జిల్లాలకు, దక్షిణాన ఉన్నటువంటి జిల్లాలకు మేము ఆరెంజ్ అలర్ట్ అయితే రేపు ఎల్లుండి ఇవ్వడం జరిగింది. వీటితో పాటుగా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం సినాప్టిక్ కండిషన్స్ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి సినాప్టిక్ కండిషన్స్ కనుక తీసుకున్నట్లయితే ప్రస్తుతం ఒక ద్రోణి, దానికి అనుసంధానంగా గాల్లోని విచ్ఛిన్నత అనేది కూడా కొనసాగడం వల్ల ప్రస్తుతం ఇది మరతవాడ నుంచి అంతర్గత కర్ణాటక మీదుగా ఇది దక్షిణ తమిళనాడుకి మీదుగా సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. దీనికి అనుసంధానంగా ఒక ద్రోణి అనేది దక్షిణ ఛత్తీస్గఢ్ తీర ప్రాంతంలో కొనసాగుతుంది. ఈ యొక్క ఆవర్తనం యొక్క ప్రభావం రేపుకి క్రమేపీ బలపడితే మనకి ప్రస్తుతం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఈదుడుగాలతో పాటు ఉరుములు మెరుపులు, అంతేకాకుండా ఈదుడుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఈసారి గతంతో కంపేర్ చేస్తే ఈసారి ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి, టెంపరేచర్స్ ఉన్నాయి అంటున్నారు. సో లాస్ట్ ఇయర్ ఈ టైంకు ఇటు రాష్ట్రంలో ఎట్లా ఉండే సార్, ఇప్పుడు ఎట్లా ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇన్ జనరల్గా ఎండాకాలం అనగానే మనకి మార్చ్, ఏప్రిల్, మే అంటూ ఉంటాము. ఇన్ జనరల్గా సర్వసాధారణంగా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది, ఉష్ణతాపం అనేది ఇన్ జనరల్గా మనకి ఏప్రిల్, మేలో ఎక్కువ మనకి అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ లాస్ట్ ఇయర్ కంటే కూడా కొంచెం ఎక్కువగానే అనిపిస్తున్నట్టుంది. పర్టికులర్గా గాల్లోని తేమ కూడా చాలా తక్కువగానే ఉంది ఈ యొక్క ఇయర్. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్రం అంతా కూడా 44 డిగ్రీలు అధికంగా ప్రస్తుతం నమోదైన ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా నమోదైన అధిక గరిష్ట ఉష్ణోగ్రతలను కనుక చూసుకున్నట్లయితే 44 డిగ్రీలు అనేది అధికంగా నమోదవడం జరిగింది. రానున్న మే మంత్లో కూడా ఈ యొక్క తీవ్రత అనేది 40 నుంచి 45
రేంజ్లో ఉండే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే నెక్స్ట్ కమింగ్ డేస్లో రెడ్ అలర్ట్ వచ్చే అవకాశాలు ఉందా సార్ స్టేట్కి, మన స్టేట్కి? ప్రస్తుతం కనుక చూసుకుంటే ఈ యొక్క ఎండ తీవ్రతను అంచనా వేస్తూ కలర్ వార్నింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ కలర్ వార్నింగ్స్ ద్వారా పర్టికులర్గా ఈ యొక్క ప్రజలకు ఎప్పటికప్పుడు వాళ్ళు ఈజీగా అర్థం చేసుకుంటారని వాతావరణ సూచనలు ఈ కలర్ వార్నింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కలర్ వార్నింగ్స్ ద్వారా కూడా ఏంటంటే ఎవరైతే చదువుకొని వాళ్ళు ఉన్నారో అట్లీస్ట్ కలర్ కోడ్ని చూసి వాళ్ళు ఈ యొక్క వాతావరణాన్ని ఒక అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వారిని ఆ దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు ఈ వాతావరణ సూచనలు అనేవి జారీ చేస్తూ ఉంటాము. ప్రస్తుతం అయితే ఆరెంజ్ అలర్ట్ వరకు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి అధిక కలర్ వార్నింగ్ అయితే ఆరెంజ్ వరకే కొనసాగుతుంది. ఈ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మేము రెడ్ అలర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మన మే మాసంలో ఇన్ జనరల్గా 1-2 రోజుల్లో ఇది ఒక్కొక్కసారి అధిక ఉష్ణోగ్రతల తీవ్రత అనేది 45 డిగ్రీలు తాకే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంటాయి. ఈ సీజన్లో తెలంగాణలో ఎక్కడ ఎక్కువ టెంపరేచర్ నమోదైంది, ఎంత నమోదైంది సార్? ప్రస్తుతం కనుక చూసుకుంటే ఈరోజు దగ్గరగా భద్రాచలంలో చూసుకున్నట్లయితే 44 డిగ్రీలు అనేది నమోదవడం జరిగింది. ఇంకా కొన్ని చోట్ల నల్గొండ, కొన్ని చోట్ల ఈవెన్ ఖమ్మం, రామగుండం ఈ యొక్క ఏరియాస్లో ఇన్ జనరల్గా మనకి ఎక్కువ టెంపరేచర్స్ అనేవి నమోదవడం జరుగుతుంటాయి. ప్రస్తుతం అయితే 44 డిగ్రీలు అధికంగా నమోదైంది భద్రాచలం. ఓకే సార్, ఇప్పుడు టెంపరేచర్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి కాబట్టి మీ దగ్గర నుంచి ప్రజలకు ఎట్లాంటి సూచనలు ఇస్తారు సార్ మీరు? ప్రస్తుతం కనుక చూసుకుంటే ఈ యొక్క ఉష్ణ తీవ్రతను ఉష్ణతాపాన్ని కనుక దృష్టిలో ఉంచుకుంటే ప్రజలు ఎప్పటికప్పుడు మేము సూచనలు అయితే జారీ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఎప్పుడు ప్రజలు పర్టికులర్గా 11 నుంచి 3 వరకు కూడా అవసరాన్ని బట్టి బయట పనులు చేసుకోవాలనేసి, తర్వాత ఏంటంటే వదిలైనటువంటి దుస్తులు వేసుకోవాలి, ముదురు రంగు దుస్తులు కాకుండా తీసుకునే ఆహారపు అలవాట్లు కూడా పర్టికులర్గా ఎక్కువ శరీరానికి కావాల్సినటువంటి ఎక్కువ తాగునీరుని అందుబాటులో ఉంచుకోవాలి. పనిచేసే వాళ్ళైతే ఎక్కడికక్కడ నీరుని అనేది స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత బయటికి వెళ్ళవలసి వస్తే ఎక్కువగా ఒక తుండుగుడ్డ కానీ లేదంటే టోపీ కానీ లేదంటే గొడుగు కానీ ఎప్పటికప్పుడు క్యారీ చేయాలి. లేదు అంటే మజ్జిగ కానీ ఈవెన్ ఎలక్ట్రానిక్ పౌడర్ కానీ అందుబాటులో ఉంచుకోవాలి. ఈవెన్ శరీరానికి అస్వస్థత అనేది ఫీల్ అయితే కనుక ఎప్పటికప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, వీలైనంత వరకు కూడా ఎండలో తిరగకుండా ఉండడం అనేది తగు జాగ్రత్తలు అయితే ఎప్పటికప్పుడు ప్రజలకు సూచించడం అయితే జరుగుతుంది. ఈసారి సీజన్ ఈ సమ్మర్ ఎప్పటి వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి సార్? మన దగ్గరికి మళ్ళీ వర్షాకాలం ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఋతుపవనాల రాక అనేది తెలంగాణ రాష్ట్రానికి అయితే ఇన్ జనరల్గా 8 జూన్ కానీ 12 జూన్కి కానీ ఒక్కొక్కసారి ఈ యొక్క నైరుతి పవనాల యొక్క రాక ఆలస్యం అయితే 12 జూన్కి కానీ రాష్ట్రాన్ని తాకే అంచనాలు అయితే వేయడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఈ ఋతుపవనాల రాక అనేది సాధారణంగానే 1 జూన్కే కేరళను తాకి తర్వాత అంచనా వేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఇన్ కేస్ ఇవి సక్రమంగా వస్తే మనకి మే ఎండింగ్ కల్లా మే 30కి 31కి ఈ యొక్క ఎండ తీవ్రత అనేది క్రమేపీ తగ్గుతుంది. లేదు అంటే ఇన్ కేస్ ఈ ఋతుపవనాల యొక్క రాక అనేది ఆలస్యం అయితే ఈ యొక్క ఎండ తీవ్రత అనేది మొదటి వారం జూన్ దాకా కూడా కొనసాగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈసారి ఈ సీజన్లో 44 డిగ్రీస్ వరకు ఇప్పటివరకు దాటింది. ఇక నెక్స్ట్ కమింగ్ మేలో 45 డిగ్రీస్ కూడా దాటి రికార్డు టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మేలో అటు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మరోవైపు ఆఫ్టర్నూన్ టైమ్స్లో అంటే ఆల్మోస్ట్ మార్నింగ్ 11 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు ఎవరు కూడా పని లేకుండా బయట తిరగొద్దని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో సదానందం, V6 న్యూస్, బేగంపేట్.